పట్టిసీమ ప్రాజెక్టు లాభ నష్టాలపై తెదేపా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరితో ప్రకాశం బ్యారేజ్ వద్ద బహిరంగ చర్చకు వచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అడ్డుకుని ఉయ్యూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు బొచ్చయ్య చౌదరి ఉండవల్లి సవాల్ విసురుకున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్పై ఇరువురు నేతలు చర్చకు సిద్దమయ్యారు. రాజమహేంద్రవరం నుంచి భారీ వాహన శ్రేణితో గోరంట్ల వస్తుండగా ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుగానే బ్యారేజ్ పైకి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బ్యారేజ్ ప్రాంతంలో చర్చకు అనుమతించబోమంటూ ఉండవల్లిని అరెస్టు చేశారు. ఎవరూ అక్కడికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. బొచ్చయ్య చౌదరి గారు ఇనిషియేట్ చేశారు. అయితే సమాధానం చెప్తాన్నాడు. ఆయన పేపరాన్ని కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని అరగంట ముందే వచ్చాను. సరే, పోలీసు పర్మిషన్ లేదు, 30 సెక్షన్ ఉంది, 151 అరెస్ట్ అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి.